సో ఒకసారి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లా నుంచి మా ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, జిల్లాలో రైతులను మోసం చేసిన సంఘటన, దళారులను నమ్మి రైతులు మోసపోయిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది ప్రణయ్. అయితే గత 3 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన రేణుక అలియాస్ నాగమ్మ అనే మహిళ తాను ఐకేపీ సంస్థ నుంచి వచ్చినట్టు, అయితే రైతుల వద్ద ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తామంటూ కొందరు మధ్యవర్తుల ద్వారా గద్వాల మండలం మరియు దరూర్ మండలాల్లో పలువురు రైతుల దగ్గర కోట్ల రూపాయల మేర ధాన్యాన్ని కొనుగోలు చేసి కొందరికి, అంటే ఒక 20 మంది రైతులకు గాను ఒక 10 మంది రైతులకు కొంత మొత్తం చెల్లించి మళ్ళీ మిగతా డబ్బులు ఒక 15 రోజులు చెల్లిస్తానంటూ చెప్పి వెళ్లడంతో 15 రోజుల తర్వాత రైతులు ఆమెకు ఫోన్ చేయడంతో స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు ఆశ్రయించిన సంఘటన తెలిసింది ప్రణయ్. అయితే గద్వాల ప్రధాన కేంద్రంగా గద్వాల మండలంలో 2 గ్రామాలను టార్గెట్ చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే రైతులైతే రైతుల వద్ద లక్షల రూపాయల మేర వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి టోకరా ఇచ్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ రైతుల వద్ద పలువురు, అంటే 20-25 మంది రైతుల దగ్గర కోట్ల రూపాయల మేర వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్లినట్టు మనకు తెలిసింది. అయితే రైతులు 15 రోజుల తర్వాత ఆమెకు ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో పోలీసులు ఆశ్రయించారు. అయితే పోలీసులు ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా తర్వాత ఎవరైతే మధ్యవర్తుల ద్వారా ఆమె ఈ గ్రామాల్లోకి వచ్చిందో వాళ్ళని పట్టుకుని విచారించగా ఆమె తీసుకురావడంతో పోలీసుల ముందు ఒక 15 రోజుల్లో మళ్ళీ ఒక 15 రోజుల్లో మిగతా సొమ్ము, అంటే 1,30,00,000 రూపాయలు బకాయి ఉన్నట్టు, ఆ 1,30,00,000 రూపాయలు చెల్లిస్తానంటూ రైతులకు హామీ ఇచ్చి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే 15 రోజుల తర్వాత కూడా మళ్ళీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మళ్ళీ బాధిత రైతులు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే రైతులు ఆరుగాలం మేము కష్టపడి తర్వాత లక్షల్లో పెట్టుబడి అప్పులు తెచ్చి తర్వాత ఎండనక వాననక పురుగు బూచికి భయపడకుండా మేము సాగు చేసి నోటికొచ్చే సమయంలో ఇలాంటి దళార్ల వద్ద మేము మోసపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి నెలకొంది ప్రణయ్. అయితే ఇటువంటి అధికారులు నియంత్రించాల్సిన అవసరం ఉందంటూ రైతులు తెలుపుతున్నారు. అయితే గద్వాల జిల్లాలో ఉన్న అగ్రికల్చర్, అంటే వ్యవసాయ అధికారులు పట్టించుకుపోవడం వల్లే ఇటువంటి దళారుల వ్యవస్థ ఉత్పన్నం అవుతుందంటూ అదైతే తెలుస్తా ఉంది ప్రణయ్. ప్రదీప్, అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా కూడా 1,30,00,000 రూపాయలు ఆమె తీసుకెళ్లిందంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు గతంలోనే ఈ విధంగా మోసం చేసింది దాదాపుగా ఎంతో మంది రైతుల దగ్గర వరి ధాన్యాలు కొనుగోలు చేసి ఈ విధంగా మోసం చేసిన నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం కల్పిస్తుంది కదా వ్యవసాయకు సంబంధించినటువంటి వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రత్యేకంగా కేంద్రాలను కూడా పెట్టడం జరిగింది. ప్రభుత్వం అన్ని మండల కేంద్రాలలో కూడా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి కొనుగోలు సెంటర్లు పెట్టినప్పటికీ కూడా ఇలాంటి దళారుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధర, అంటే 2,000 రూపాయల చిల్లర మొత్తం 2,500 నిర్ణయించిన ధర కంటే ఒక 150 రూపాయలు ఎక్కువిస్తానంటూ రైతులను నమ్మించినట్టు మనకు తెలుస్తా ఉంది ప్రాథమికంగా. అయితే రైతులు ఒక 100-150 రూపాయలు ఎక్కువ వస్తుందన్న దాంట్లో ఈమెకే ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు తెలిసింది ప్రణయ్. అయితే దాని ద్వారా ఒక రైతు నుంచి ఇంకో రైతు నుంచి ఇంకో రైతు తెలపడంతో అంటే బాధిత రైతుల సంఖ్య పెరిగింది. అయితే 20-25 మంది ఇంకా బయటికి రాని వాళ్ళు ఇంకా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఇటువంటి సంఘటన గతంలో కూడా జరిగినట్టు, అయితే అప్పుడు అధికారులు కొంత పట్టించుకోకపోవడంతో మళ్ళీ దళారుల వ్యవస్థ ద్వారా రైతులు మోసపోతున్నట్టు మనకు తెలుస్తా ఉంది ప్రణయ్.